వైసీపీ కోసం నిలబడే నిఖార్సైన కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని అన్నమయ్య జిల్లా వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ వెల్లడించారు. మదనపల్లి మండలం మాలిపాడు పంచాయతీ దిగువ దైనపూలులో టీడీపీ వారి దాడిలో గాయపడిన వైసీపీ నాయకులను నిసార్ అహ్మద్ పరామర్శించారు. తరచూ దాడులతో వైసీపీ నాయకులను భయభ్రాంతులకు గురిచేస్తూ వారి ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని, వైసీపీకి దూరంగా ఉండాలని చేసే పన్నాగాలకు వైసీపీ నాయకులు కార్యకర్తలు బెదరడం జరగదని పేర్కొన్నారు. దిగువ దైనదోలు గ్రామంలో టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన వైసీపీ నాయకులు కార్యకర్తలను నిసార్ అహ్మద్ గ్రామానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ గాయపడిన వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మొత్తం గ్రామంలో వైసీపీకి మద్దతు ఇచ్చేవారే అధికంగా ఉన్నారని వెల్లడించారు. టీడీపీ అధికారం చేపట్టిన నాటి నుండి ఏదో ఒక రకంగా వైసీపీ నాయకులు కార్యకర్తలపై ప్రతి చిన్న విషయానికి గొడవలు పడి దాడులు చేయడం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దాడులు దౌర్జన్యాలతో వైసీపీ నాయకులు కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, టీడీపీ వారే వైసీపీ వారిపై అక్రమ కేసులు బనాయించడం పరిపాటిగా మారిందని ఆరోపించారు. దెబ్బలు తిని గాయపడిన వైసీపీ నాయకులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులపై టీడీపీ వారు ఒత్తిడి తెచ్చి ఏకపక్షంగా వైసీపీ నాయకులపై కేసులు పెట్టడం జరుగుతోందని మండిపడ్డారు. టీడీపీ వారి దాడిలో గాయపడ్డ వైసీపీ నాయకులు కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మదనపల్లి నియోజకవర్గంలో వైసీపీ నాయకులు కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మదనపల్లి రూరల్ మండలం మాలేపాడు పంచాయతీ దిగువ దున్నపల్లికి ఈరోజు మన కన్వీనర్ కరుణాకర్ అన్న, మన సర్పంచ్ గణేష్ గారు, మన ఎంపీటీసీ మేడం వీళ్ళందరూ వచ్చిందను. ఇక్కడ మెయిన్ రావడం ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇక్కడ చాలా దినాల నుండి గలాట్లు జరుగుతూ ఉంటాయి. దగ్గర గవర్నమెంట్ మారి 1.5 సంవత్సరం 1.5 సంవత్సరం అయింది. అప్పటి నుండి కూడా ఇక్కడ ఉండే మన వైఎస్ఆర్సీపీకి మంచి కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఈ విలేజెస్ లో అంతా మొత్తం వైఎస్ఆర్సీపీ ఫేవరెట్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడ వైఎస్ఆర్సీపీ పక్క ఉండే వాళ్ళు ఉన్నారు. వీళ్ళ మీద ఏం చేస్తా ఉన్నారంటే 1.5 సంవత్సరం నుండి కంటిన్యూగా అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. ఏదో రకంగా వాళ్ళకి హింస పెడతా ఉన్నారు. వాళ్ళు భూముల దగ్గర పోతే కూడా వాళ్ళ భూముల దగ్గర రానియకుండా, వాళ్ళు ఏదైనా చిన్న ఇన్సిడెంట్స్ మీద వాళ్ళ మీద గలాట్లు పోయేది ఈ రకంగా జరుగుతా ఉంది. చాలా దినాల నుండి వీళ్ళు కూడా ఓపికగా ఉన్నారు. మొన్న రీసెంట్లీ కూడా మన నాగరాజు గారు నా పక్కనే ఉన్నారు. ఆ నాగరాజు గారు కూడా పని ఏదో సేద్యం పని చేసుకుంటా పైప్ తవ్వుకుంటా ఉంటే అన్ఎక్స్పెక్టెడ్లీ పైప్ వాళ్ళ భూమిలో ఉండే పైపే వేరే వాళ్ళు వేసింటే అది తవ్వింటే దానికి బొక్కపడింటే ఆయన ఒంటరిగా ఉండేది చూసేసి ఆయనకి చాలా వరకు ఇంజూర్ చేసేసి చాలా వరకు వాళ్ళకి ఇది కొట్టి ఆయనకు తీసుకుని పోయేసి చాలా దెబ్బలు పడినాయి. తీసుకుని పోయి ఆయన కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా తీసుకునేదాన్ని కూడా అధికారులు ఎట్లయిపోయినారంటే, నాయకులు చెప్పినట్టు వినేది, నాయకులు ఏదైనా చెప్తే దాని ప్రకారంగా చేయాలని చెప్పి హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేసుకోలేకుండా పోయినారు. అదేవిధంగా మళ్ళీ ఏదో రకంగా చెప్పి రిక్వెస్ట్ చేసుకుని అది చేసి ఇది చేసి మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. దాని తర్వాత పోలీస్ కంప్లైంట్ చేయడానికి పోతే కూడా రాజకీయ నాయకుల ఒత్తిళ్ల వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈయన కేసు తీసుకునే దాన్ని కూడా ముందుకు రాలేదు. అయితే ఈ రకంగా వాళ్ళు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇదే విధంగా పక్కనే అనుకునే ఆవులపల్లిలో కూడా ఇంత ముందు గలాట జరిగేసి వాళ్ళ మీద చాలా వరకు కేసులు వాళ్ళతో కొట్టి వాళ్ళ మీదే కేసులు పెట్టడం కూడా జరిగింది. ఈ రకంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అన్ని రకాలుగా వీళ్ళు పార్టీ వెంట ఉన్నారనే ఉద్దేశంతో అన్ని రకాలుగా వీళ్ళకి ఇది చేస్తున్నారు. దానికోసం వీళ్ళందరూ చాలా బాధపడతా ఉంటే వీళ్ళకి వచ్చిందను మేమంతా తోడు ఉంటామని చెప్పి ఇక్కడికి వచ్చేసి అన్ని మీకు మంచి చెడ్డలో ప్రతి దాంట్లో మేము తోడు ఉంటామని చెప్పి చేయాలనే ఉద్దేశంతో మేము కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ ధైర్యం చెప్పి మీరంతా ధైర్యంగా ఉండండి, మీరు ఓపికగా ఉండండి, మంచిగా ఉండండి, అన్ని రకాలుగా ఏదైనా ఉంటే లీగలీ మనం కోర్టు వరకు పోదాం, కోర్టు నుండి మనం ఏదైనా ఉంటే డెసిషన్స్ తీసుకుందాము. ఈ ఆఫీసర్ల మీద లేనిపోని ఎన్డీఏ ప్రభుత్వం కూటమి వల్ల లేనిపోని ఒత్తిళ్లు తెచ్చేసి మనకందా కోఆపరేట్ లేకుండా చేయాలని చెప్పి ఉద్దేశంతో అన్ని చేస్తున్నారు. మీరందరూ కలిసికట్టుగా ఉందాము, అందరూ కలిసి మనము ఒక తాటి మీద ఉండి ఒక తాడు పట్టుకొని ఉంటే ప్రతి ఒక్కరూ మన జోలికి రారు అని చెప్పి ప్రతి ఒక్కరికి అందరికీ ధైర్యం చెప్పేసి ఇంకా ఫ్యూచర్ లో కూడా ఏ ఇన్సిడెంట్ జరిగితే కూడా మేమంతా మీకు ఖచ్చితంగా మీకు తోడు ఉంటాము. మీరు ఓపికగా సంతోషంగా మీ వరకు మీరు ఉండండి, మీరు అధైర్యపడద్దండి, పార్టీకి కట్టుబడి ఉండండి అని చెప్పి ధైర్యం చెప్పేదానికి ఈ రోజు విలేజ్కి రావడం జరిగింది. ఇక్కడ కూడా ప్రతి ఒక్కరూ ఇది దిగుతున్న పిల్లలు కానీ ఈ పక్క సరౌండింగ్స్ ఒక 5-6 విలేజెస్ ఉన్నాయి. మాలేపాడు పంచాయతీలో 26 పల్లెలు ఉన్నాయి. వీళ్ళందరూ పక్కాగా వైఎస్ఆర్సీపీ పక్క నిలబడి ఉండే వీళ్ళు, పక్కాగా మా వైఎస్ఆర్సీపీ వీళ్ళు కాబట్టి వీళ్ళు కూడా ధైర్యం చెప్పేసి భరోసా ఇచ్చేదానికి ఈ విలేజ్కి రావడం జరిగింది. ఇక మీదట కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం, ఇట్లా ఏదైనా ఇది జరిగితే ఆఫీసర్లు కూడా ఇమీడియట్లీ యాక్షన్ తీసేసుకుని ఏదైనా వీళ్ళ మీద ఏమైనా అటాక్స్ జరిగితే కూడా వాళ్ళు స్పందించి పోలీస్ కంప్లైంట్లు కానీ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోవడం కానీ ఈ రకంగా ప్రతి ఒక్కరికి కోఆపరేట్ చేయాలా. ప్రతి ఒక్కరు ఈరోజు మీరు గవర్నమెంట్ ఆఫీసర్గా ఉండే దాని వల్ల ఉన్నారు. మీరు ఈరోజు ప్రతి ఒక్కరికి ఒకే న్యాయం చేయాలి.
వాళ్ళని కాదు వీళ్ళని కాదు. ఈ రకంగా కానీ మీరు చేసుకుంటా పోయినా అంటే ఫ్యూచర్లో ఫ్యాక్షన్ నీతి పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి అందరికీ కలిసి ఇది చేయండి, న్యాయం మేపకుండా ఆ పక్కన మాట్లాడండి. కాబట్టి 100% మేమంతా ఇంకా ఫ్యూచర్లో కలిసికట్టుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలుపుకుంటూ ఇంకా ఫ్యూచర్లో 100% మేము పార్టీ కట్టుబడి ఉంటామని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటాం.